ప్రభువారిని ఆరాధించడానికి ఇంతవరకు కూడా ఆయన యొక్క దాసుని సిలువ చాటున దాచి దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఆ యొక్క మాటల ప్రకారంగా మనందరం కూడా ఆరాధించడానికి, ఆ రీతిగా మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి ఆరోపించుకోవటానికి దేవుడు మనందరికి కూడా సహాయపడినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఇప్పుడు బల్లలో చేయి వేయటానికి మనం అందరం కూడా దేవుడు మన యొక్క హృదయాలను సిద్ధపరచాలి బల్లలో చేయి వేయటానికి. ఆ రీతిగా కొన్ని దేవుని మాటలు మనందరితో కూడా దేవుడు మాట్లాడను గాక. రండి లేఖన భాగాల్లోకి వెళ్దాము. లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా 2 41, 42, 43, 44, 45, 41 నుంచి 45 వరకు మనందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి 45 వరకు మనందరం కలిసి చదువుకుందాం. మొదలుపెట్టండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళుచుండువారు. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన మనసులో ఉన్నాడని తలంచి ఒక దినము ప్రయాణించి సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునికి తిరిగి వచ్చిరి. ప్రభువు వారి సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించండి. ప్రేమగల మా తండ్రి, నమ్మకమైన వాడా, ఇంతవరకు కూడా మీరు చేసిన సహాయం కొరకు వందనాలు. ఘనమైన వాడా, నాయనా నీ దాసుడిని సిలువ చాటున దాచండి. మాతో మాట్లాడుతూ రండి. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా తాకండి. మరి మా తండ్రినైనా నీ కొరకు మేమందరం కూడా జీవించేటట్లుగా, నీ కొరకు మేము ప్రయాణించేటట్లుగా ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తూ రమ్మని, నా తండ్రినైనా ప్రతి ఒక్కరూ కూడా యోగ్యకరమైన రీతిలో బల్లలో చేవేసేటట్లుగా కృపను చూపుతూ రమ్మని, ముందున్న సమయాన్ని ఆశీర్వదించండి. ఈ మైక్ సెట్ను, కరెంటును, వాతావరణాన్ని నీ యొక్క స్వధీనంలో ఉంచమని అడుగుతూ, చీకటి శక్తులన్నీ కూడా బంధిస్తూ అందరి మీద నీ యొక్క రక్తంను ఉంచుతూ మా రక్షకుడు క్రీస్తు యేసు వారి నామాలు ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ లూకా సువార్త 2:41 నుంచి 45 వరకు అక్కడ మనుష్య రీతి స్వభావాలు 2 కనిపిస్తాయి. అక్కడ క్రీస్తు యేసు వారిని కన్నది ఎవరు? మరియా, యోసేపు, క్రీస్తు యేసు వారి తల్లిదండ్రులు. ఆమె కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని అది ఇదన్నమాట వాగ్దానము. తర్వాత ఆ కార్యమే కన్యక గర్భం ద్వారా క్రీస్తు యేసు వారి లోకానికి రావడం నెరవేరింది. సరే, ఆయన యొక్క తల్లిదండ్రులు యోసేపు, మరియలు. తర్వాత 3వది క్రీస్తు యేసు ఎవరో? వారి యొక్క కుమారుడు. క్రీస్తు యేసు వారు ఎవరమ్మా? వారి యొక్క కుమారుడు. ఇక్కడ వాక్యంలో ఏమనుందంటే, క్రీస్తు యేసు వారికి 12 ఏళ్ళు ఉన్నప్పుడు, ఎంత ఉన్నప్పుడంట? వయసు 12 ఏళ్ళు, 12 years ఉన్నప్పుడు యెరూషలేముకు పస్కా పండుగప్పుడు వెళ్ళారంట వాళ్ళు. యెరూషలేముకు పస్కా పండుగప్పుడు వెళ్ళారు. పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేములో మన శృంగారం అనే దేవాలయం, సొలొమోను చేత నిర్మించబడిన దేవాలయము, అంటే యెరూషలేము మందిరం అక్కడ ఉంది. ఆ యొక్క మందిరంలో ఏటేటా జనాలందరూ కూడా, ఆయా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ, దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఆ యొక్క గాడిదల మీద, ఒంటెల మీద, తర్వాత గుర్రాల మీద ప్రయాణించుకుంటూ కాలినడకన కొందరు ఇట్లాగే లక్షలాది మంది అక్కడ చేరి అక్కడ పస్కా పండుగను అక్కడ ఆచరిస్తారు. ఆ యొక్క మందిరంలో ఆచరించేప్పుడు వీళ్ళు కూడా వాడుక చొప్పున అక్కడికి వెళ్ళారట. ఎవరు వెళ్ళారు? మరియా, యోసేపు. ఎవరితో వెళ్ళారు? క్రీస్తు యేసు వారితో ఆయన వెళ్ళారు. వాళ్ళిద్దరు కూడా వెళ్ళారు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి క్రీస్తు యేసు వారిని తీసుకెళ్లారు ఎక్కడికి? యెరూషలేము అనే మందిరానికి. ఇంటి దగ్గర నుంచి క్రీస్తు యేసు వారిని వాడుక చొప్పునే తీసుకెళ్లారు. అంటే వాళ్ళు పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళారు. మరి వచ్చేటప్పుడు కూడా చూడాలి కదా ఆయన ఉన్నాడో లేదో, వచ్చేటప్పుడు కూడా చూడాలి.
ఇది మొదటి ఇదనమాట ఈ స్థితి. వచ్చేటప్పుడు క్రీస్తు యేసు వారు ఎక్కడ ఉండిపోయారు? యెరూషలేములో ఉన్నారు. వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. వచ్చేటప్పుడు ఒకళ్ళు అక్కడ మిగిలారు, 2 వచ్చారు. ఎంత ప్రయాణం సాగిపోయిందంట అక్కడ? 3 దినములంత ప్రయాణం అయిందంట. ఎంత అయింది నాన్న? 3 దినములంత ప్రయాణము. అంటే గాడిదల మీద ప్రయాణించారు, ఒంటెలో లేదా కాలి నడకను. 3 దినములంటే ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటారు? చాలా దూరం వెళ్ళిపోయారు కదా. యెరూషలేము మందిరం, క్రీస్తు యేసు వారు అక్కడ ఉండిపోయారు, పస్కా పండుగ. అందుకని చెబుతున్నాను వినండి, నేను చెబుతాను. ఇక్కడ ఆయన ఇక్కడ ఉండిపోయాడు. ఈ సంగతి విడిచిపెట్టేశారు. క్రీస్తు యేసు విడిచిపెట్టి పండుగ బాగా జరిగింది, బలి చేసాం, మనం అది చేసాం ఇది చేసాం అనుకుంటున్నారేమో. ప్రయాణించుకుంటూ 3 దినాలు వెళ్ళిపోయారండి. 3 దినాలు వెళ్ళిపోయినాక తర్వాత అయ్యో మా కుమారుడు లేడని గుర్తొచ్చిందంట వాళ్ళకి. ఏమొచ్చింది? అయ్యో మా కుమారుడు లేడు అని గుర్తు వచ్చిందంట. అనేసి అక్కడ బంధువులందరూ ఉన్నారు కదా పక్కన, అసలైన వదిలేశారు. వీళ్ళతో చక్క ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని చక్క 3 రోజులు ప్రయాణించి వచ్చేసారు. 12 ఏళ్ళకు కుమారుడు, అంటే కల్లా కపటం తెలియని బాలుడు, పెద్దరికం లేని బాలుడు. అతను ఏ పని కూడా తనకు తానుగా చెయ్యలేని బాలుడు. అది శరీరం అంటే అది. అలాంటి స్థితిలో ఉన్న ఒక కుర్రోని విడిచిపెట్టి వీళ్ళు వచ్చేసారు. 3 రోజులు ప్రయాణించుకుంటూ వచ్చినాక అయ్యో మా కుమారుడు మాతో లేడనప్పుడు వాళ్ళు గుర్తించారట. బంధువులైన వారిలోనూ నిలవైన వారిలోనూ అది వెతుక్కున్నారంట. వెతుక్కుని మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చారంట? యెరూషలేముకే వచ్చారు. వీళ్ళు మొదట వెళ్ళింది ఎక్కడికి? యెరూషలేముకి 3 వెళ్ళారు. తర్వాత బంధువుల యొక్క ఆ యొక్క ఏమంటాం ముచ్చట్లలో పడి అసలైన వాడిని అక్కడ విడిచిపెట్టి వీళ్ళు వచ్చేసారు. తర్వాత 3 రోజులు ప్రయాణించుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళారంట 3 రోజులు. అంటే ఇప్పుడు 3 రోజులు ప్రయాణించి వచ్చారు ఇటు, మరలా ఇప్పుడు 3 రోజులు అక్కడికి వెళ్ళారు. ప్రయాస కదండి. ఎందుకు వచ్చిందంటారు ఇలాంటి ప్రయాస? చూడండి, అక్కడ ఉందో చూడండి వాక్యంలో. ఆయన 12 ఏళ్ల వాడు ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున. చాలు, వాడుక అంటే ఒక సంప్రదాయం, అంటే ఒక ట్రెడిషనల్గా. ప్రభువు వారి కార్యం అనేది ట్రెడిషనల్ కాదు, అది ఒక సంప్రదాయం కాదు, అది మనం నెరవేర్చవలసిన సంగతి. రక్షణ కార్యం అనేది మనము నెరవేర్చవలసిన సంగతి. వీళ్ళు వాడుక చొప్పున వెళ్ళారు కాబట్టి వాడుక చొప్పున బంధువులందరితో మాట్లాడుకుంటూ వచ్చేసారు. వాడుక అది. ఆత్మీయత వేరు, వాడుక వేరు. 3 అంటే ఎంత శ్రమ పడ్డారండి వృద్ధాప్యంలో యోసేపు మరియమ్మ. 3 రోజులు ప్రయాణించుకుంటూ వచ్చి మళ్ళీ కుమారుడు కోసం ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ వెనక్కి 3 రోజులు మళ్ళీ ఆయన ప్రయాణించుకుంటూ వెళ్ళారు. ఎంత శ్రమ పడ్డారండి, ఎంత శ్రమ పడ్డారు అంటే ఇది మనుషుల యొక్క అజ్ఞానానికి ఇది పరాకాష్ఠ, ఇది తారాస్థాయి. మన యొక్క జీవితాల్లో మనము కూడా క్రీస్తు యేసుతో మేము ఉన్నాం, క్రీస్తు యేసుతో ప్రయాణిస్తున్నాం, మా యొక్క కుటుంబం క్రీస్తు యేసుతో ఉంది, మేమందరం కూడా క్రీస్తు యేసుతో మాట్లాడుతున్నాం అనేసి మేము ఆయనతోనే ఉన్నామని ప్రయాణిస్తూ ఉంటాం. మనము పరిశోధించుకోము. ఆయన మనలో ఉన్నాడా, ఆయన మనతో ఉన్నాడా, ఆయనతో మనం ప్రయాణిస్తున్నామా లేదా, మనం తెలియగలిగి ఉన్నామా లేదా అనేది ఈ జీవ గ్రంథం ఇది నేర్పుతుంది. మనకు ఏమి నేర్పుతుంది? ఈ జీవ గ్రంథం. మనం జ్ఞానులమో జీవ గ్రంథం ముఖం మీద పెట్టుకుంటే కాదు, జీవ గ్రంథం బ్యాగులో వేసుకుంటే కాదు, ఈ జీవ గ్రంథం నీ ఎదురుగా పెట్టుకో. అప్పుడు ఇందులో ఉన్న ప్రతి ఒక్క అక్షరం చేత నువ్వు పరిశోధించబడతావు. మనలో ఉన్న తప్పులు ఒప్పులన్నీ కూడా ఒక అద్దము మాత్రమే, ఓన్లీ ద మిర్రర్. ఒక అద్దము మాత్రమే మన యొక్క అందం ఎలాంటిదో చూపిస్తుంది. ఇప్పుడు జాన్నే ఉన్నాడు ఉదాహరణకి. నేను తెల్లగా ఉన్నాను, అబ్బా నేను ఎంత అందంగా ఉంటానో, నాలాంటి అందగాడు ఎవడో లేడని వేరే వాళ్ళ దగ్గర మాట్లాడాడు అంటే జాన్నే కదా ఎవరైనా మాట్లాడాడు. అద్దం ఎదురుకుని నుంచున్నాడు అనుకో, జాన్ను చూసి జాన్నే బేరం అనాలి, మనిషిని చూసి మనిషి
బేరమనాలంటే నేను చెప్పిన కూడా అబద్ధం అన్నమాట. అంటే నాది ఇది స్థితి, నా స్థితి ఇది. నీ యొక్క శరీరక అందాన్ని ఒక అర్థం చూపించగలదు, నీ యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని ఈ యొక్క గ్రంథము చూపించగలదు. ఇందులో ఉన్న ప్రతి అక్షరము, దీంట్లో ఉన్న ప్రతి వచనము, ఈ యొక్క లేఖన సారాంశం అంతా కూడా మన యొక్క హృదయాలను ఇది ధృవీకరిస్తుంది. మన యొక్క హృదయాలు ఎలాంటివో, మన యొక్క హృదయాలు ఎలాంటిదో మనకు అది చూపిస్తుంది. జాన్ కెనడీ గొప్పోడే. వాక్యం లేనప్పుడు, వాక్యం వచ్చినప్పుడు ఏమవుతుంది? నేను నీతిమంతుడు అవుతానా? అనీతిమంతుడిగా నేను కనిపిస్తా. నేను ఇంకా మార్చుకోవాలనుకుంటా, నేను బాగోవాలనుకుంటాను. వాక్యం లేనప్పుడు మనం బాగుంటాం అనుకుంటాం, మంచిగా ఉన్నామని అనుకుంటాం. ప్రియమైన వరలారా, క్రీస్తుతో లేని పోరాటం, క్రీస్తుతో లేని ప్రయాణం నిన్ను నువ్వు మోసగించుకునేటట్లుగా చేస్తుంది. ఇక్కడ అదే జరిగింది. క్రీస్తు లేని ప్రయాణము. ఆయన పస్కా గొర్రెపిల్లగా మన కొరకు ఆ యొక్క కలువరి సిలువలో బలియాగమయ్యాడు. ఆ యొక్క పస్కా గొర్రెపిల్లగా బలియాగమయ్యే క్రీస్తు యేసు వారు లేకుండానే వారు బంధువులతో ప్రయాణించుకుంటూ 3 దినాలు వెళ్ళిపోయారట. మళ్ళీ తర్వాత 3 రోజులు ప్రయాణించుకుంటూ వచ్చారు. అంటే 6 రోజులు వారితో తమ యొక్క కుమారుడు లేని యొక్క స్థితిని వారి యొక్క అజ్ఞానంతో పట్టుకొచ్చుకున్నారు. వారి యొక్క అజ్ఞానంతో 6 రోజులు అంతవరకు కూడా ఒకే రూఫ్ కింద ఆహారం తింటూ, కుమారుడికి సేవలు చేసుకుంటూ, పరిచర్య చేసుకుంటూ, కుమారుడితో ముచ్చట్లాడుకుంటూ, చక్కగా ముద్దు మురిపాలు సమస్తాన్ని కూడా తీర్చుకుంటూ 6 రోజులు ఎట్లాగున్నారండి లేకుండా? 6 రోజులు అంటే వాళ్ళకి వాడుక కావాల్సి వచ్చింది, సంప్రదాయం అది కావాల్సి వచ్చింది, బంధువులు, తర్వాత ఇలాంటి వారు అనమాట కావలసిన వారందరూ కూడా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా కావాల్సి వచ్చారు. అసలైనోడు లేకుండా, అసలైన వాడితోనే ప్రయాణం మేలు. ఈయన పస్కా గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు, నీ కొరకు నా కొరకు బలియాగమయ్యాడు. మన యొక్క ప్రయాణంలో కూడా మనం ఎన్నోసార్లు క్రీస్తు యేసు వారు లేకుండానే, క్రీస్తు యేసు అసలు మందిరాలు లేకుండానే మనం అంతా కూడా ప్రయాణిస్తూ ఉంటాము. యెరూషలేముకు పస్కా పండుగను ఆచరించడానికి వెళ్ళారంట. మరి మనకి వాడుక కాదు, మనం రక్షింపబడిన జనాంగం, రక్షింపబడిన విశ్వాసం. మనలో అది వాడుక కాదు, అది ఆత్మీయత, అది ఆత్మీయత. మనం ఆ రీతిగా మనం ఆత్మీయులుగా మనం ఈ మందిరానికి చేరాలి, దేవుని ఆరాధించేటట్లుగా ఉండాలి, దేవుని సేవించేటట్లుగా ఉండాలి. ఒక దినం దేవుని యొక్క మందిరావరణంలో కూర్చోవడం ఎంతటితో సమానమైనది? 1000 దినాల కంటే కూడా శ్రేష్టమైనది. అంటే నువ్వు 1000 దినాలు నువ్వు లోకంలో నువ్వు తిరిగే దానికంటే మొత్తం కూడా గాలికి, 1000 దినాలు గాలికి అనమాట నువ్వు తిరిగేదానికంటే, ఒకరోజు దేవుని మందిరంలో కూర్చుంటే నీతికి మాటలతో నీ యొక్క జీవితాన్ని నువ్వు ఏం చేస్తావు? బాగు చేసుకుంటావు. నీతితో నీ యొక్క మాటలు బాగు చేసుకుంటావు. అందుకనే బాల్య దినములుండే నీ యొక్క సృష్టికర్తను నువ్వు స్మరణలో ఉంచుకో. మన యొక్క తల్లిదండ్రులు మనకు వాక్యం నేర్పిన మూలపాఠం అదే. మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క పితరులు కూడా నేర్పిన మూలపాఠం అదే. ఈ యొక్క మూలపాఠాన్ని విడిచి మనం ముందుకెళ్తూ ఉన్నాం. అదేండి ఇప్పుడు ఇక్కడ ఎందుకుంటున్నాం? మనకెందుకు భారభరితంగా ఉన్నాయి? క్రీస్తు యేసు వారి ఆహ్వానం మనకు తెలియదా? మైథిలి అది చూడమ్మా, మత్తయి 11:28 ఏమన్నా 28, 29, 30. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా, సమస్త జనులారా, వాళ్ళందరినీ కూడా ఎక్కడికి రమ్మంటున్నాడమ్మా? దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. ఆయన మనకేమి ఇస్తాడట? ప్రశాంతత, విశ్రాంతి ఇస్తాడంట. ఆ తర్వాత ఏముందమ్మా? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి. కాడి అంటే సిలువ. ఆయన దగ్గర నేర్చుకోమంటున్నాడు. అంటే దేవుని మందిరానికి వస్తేనే కదా దేవుని మాటలు నేర్చుకునేది. ఎక్కడమ్మా విశ్రాంతమ్మా? దేవుని మందిరంలోనేగా. ప్రభావత ఎంతేనా? దేవుని మందిరానికి వస్తేనే కదా దేవుని యొక్క మాటలు. నీవు ఒక దినం దేవుని యొక్క మందిరావరణలో కూర్చోవటం అంటే 1000 దినముల కంటే కూడా శ్రేష్టం. అంటే నీవు అజ్ఞానంతో పాడు చేసుకుంటున్న 1000 రోజుల కంటే ఒక దినం నువ్వు దేవుని మందిరంలో కూర్చోవయ్యా, నీ జీవితం అంతా కూడా బాగు చేస్తుంది.
ఆయన కాడి అంటే ఎలాగుందటమ్మ? సులువుగా ఉందంట. నా కాడి సులువుగాను అదిగో తేలికగా ఉన్నాయంట. లోకం ఎలా ఉందని అర్థము? బరువుగా ఉందని. బరువైన లోకాన్ని నువ్వు మోస్తూ కిందకి నువ్వు కృంగిపోతున్నావయ్యా. క్రీస్తు నీ కొరకు మరణించిన క్రీస్తు యేసు వారిని ధరించుకో, లేవనెత్తుతాడు. అది నీకు భారం కాదు, తేలికగా ఉంటుంది, సులువుగా ఉంటుందంట. ఆయన దగ్గర నేర్చుకోమంటున్నాడు. ఆయన దగ్గర చూడండి, మన యొక్క యాత్రా జీవితంలో క్రీస్తు ఉన్నాడని అంటాం. ప్రతిదీ కూడా మనం క్రీస్తుకు సంబంధించిన కార్యం నువ్వు భారం అని అనుకుంటున్నావా? దేవుని యొక్క మందిరవరంలో కూర్చోవటం 3 గంటలు నువ్వు భారం అని అనుకుంటున్నావా? ఒక 3.5 గంటలు భారం అని అనుకోకు. అది నీకు బాధ్యత. అది ఎందుకంటే ఆయన తన యొక్క జీవితం యావత్తు కూడా ఆ యొక్క కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు కూడా బలియాగం చేశాడు. ఆయన బలియాగం కావించాడు. ఆయన ఎందుకు కావాలి? నీ తప్పు కొరకు, నీ పాపము కొరకు, నీ శాపము కొరకు. నీవు చేసిన తప్పు నుంచి నువ్వు విడుదల పొందలేవు. నీవు వేరే వారి దగ్గర పశ్చాత్తాప పడలే వెళ్ళి ఇది అది అని. నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాపడేలాగున ఆయన మన కొరకు కార్చిన కలువరి సిలువలో ఆ యొక్క కార్చిన యొక్క రక్తము ద్వారా మనందరం పశ్చాత్తాపడాలి. ఆయనలో మనం శుద్ధిపరచుకోవాలి. ఆయన ద్వారా మనము బాగవ్వాలి. ఆయన ఈ లోకానికి రావడంలో ప్రేమ ఉంది. ఆయన ఈ లోకంలో బోధించటంలో ప్రేమ ఉంది. ఆయన ఈ లోకంలో నీ కొరకు నా కొరకు కూడా సమస్తమైన మానవాళి కొరకు మరణించటంలో ప్రేమ ఉంది. ఇందులో ప్రేమ ఉంది, అన్నిట్లో స్వార్థము లేదు. అటువంటి ప్రేమామయుడైన దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టి స్వార్థపూరితమైన లోకంలోన తిరిగేది. ప్రియమైన వారలారా, ఆయన ప్రతి కార్యం నీ కొరకు నా కొరకు ఈ లోకం కొరకు కూడా చేసిన ప్రతి కార్యంలో కూడా ప్రేమ ఉంది. లోకాన్ని నువ్వు ఆశ్రయిస్తే అందులో ఉన్న స్వార్థపూరితం అంతా కూడా స్వార్థపూరితమైన ఆ యొక్క యాక్టివిటీస్ నిన్ను మరణములోనికి తీసుకెళ్తాయి. తప్పించేవాడెవడు? విడిపించేవాడెవడు? లోకం అంతా కూడా ఈ దినాల్లో యవనస్తులందరూ కూడా ఇదే రీతిగా వారి యొక్క జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. యవనస్తులైన వారు ఏదో ఇది మా జీవితం, ఇది మాది కదా అన్నట్టుగా ఉన్నారు. అయ్యా అమ్మ, అది మీది కాదు. ఈ జీవితం సృష్టించిన వాడి చేతిలో నీ యొక్క మరణము ఆయన యొక్క చేతుల్లో ఉంది. ఏ క్షణం వస్తుందో తెలియదు. గర్వించటానికి లేదు, గొంతులు వేయటానికి లేదు. దేవునితో సంతోషించడానికి మాత్రమే నువ్వు జీవించేటట్లుగా ఉండాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన నీవు సృష్టికర్త నీ యొక్క స్మరణలో, నీ యొక్క జీవితంలో, నీ యొక్క హృదయంలో లేకుండా నీవేది కూడా పొందుకోలేవు. నువ్వు ఖచ్చితంగా అనాలోచితమైన కార్యాలతో, నీ యొక్క అనాలోచితత్వంతో నువ్వు ఖచ్చితంగా మరణంలోనికి పోతావు. లేపగలిగేవాడెవడు? నిన్ను కాపాడేవాడెవడు? లేడు. జాగ్రత్త సుమ. ఆయనంతా కూడా దేవుడు సర్వాధికారి అయిన క్రీస్తు వారు లేకుండా ప్రయాణించుకుంటూ వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ యొక్క కుమారుడు గుర్తు వచ్చి మళ్ళీ 3 రోజులు 6 రోజులు వాళ్ళ యొక్క కుమారుడే ఉన్నట్టయితే వాళ్ళు ప్రయాణించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళుగా. నా యొక్క కాడి సులువుగాను తేలికగాను ఉందంట. భారం అది భారం కాదు కదా. నువ్వు తెచ్చుకున్నావు భారం. నీ అజ్ఞానంతో లోకంతో ఏకమయ్యి నువ్వు తెచ్చుకున్నావు. బంధువుల్లో ఎత్తుక్కుంటున్నారంట, అక్కడ ఎత్తుక్కుంటున్నారంట. కాదు, నీ హృదయంలో ఎత్తుకో. నీ రక్షకుడైన క్రీస్తు యేసు వారు నీ యొక్క హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలో వెతుక్కో. నీ హృదయంలో ఉన్న క్రీస్తు నువ్వు ఎత్తుపట్టు. ఆ యొక్క క్రీస్తు కొరకు నువ్వు సజీవ సాక్షిగా ఉండు. అది వాక్యము. 3 దినముల ప్రయాణం అంతా ముందుకు వెళ్ళిపోయారంట. చూడండి, కొన్ని మాటలు చూసుకుందాం మనము. కొన్ని మాటలు ఈ యొక్క లేఖనాల్లో నుండి మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మనము ప్రభు వారి బలలో మనకు చేయి వేయడానికి ముందు చూడండి నాన్న, 1 కొరింథీ 11:28 వర్స్ ఏమనుందమ్మా? కాబట్టి ఆ తర్వాత అదిగో చూడండి, తనకు శిక్ష అనేది విధిగా వస్తుంది.
క్రీస్తు లేని ప్రయాణానికి. క్రీస్తు లేకుండా మనం వెళ్ళేదానికి ఏమొస్తుందంట? శిక్షావిధి వస్తుందట, విధిగా వస్తుందంట. అంటే శిక్ష నుండి తప్పించుకోలేవు. శిక్షావిధి అంటే అదే అర్థం. విధిగా శిక్ష అంటే మస్ట్, నీకు తప్పకుండా శిక్ష వస్తుంది క్రీస్తు లేనప్పుడు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వచ్చిందా? అసలే పాపం వృద్ధాప్యంలో ఉన్నారు, అసలే పాపం వాళ్ళంతకు నడవలేకుండా ఉన్నారు. 3 దినాల ప్రయాణం, ఇంటికి వెళ్ళాలని పాపం ఉరకలెత్తే ఉత్సాహంతో ఎప్పుడు వెళ్దాం ఇంటికని పరిగెత్తుంటారు. అసలు వచ్చేదానికంటే వెళ్ళేప్పుడు ఇంకెక్కువ గుండి ఉంటారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా పరిగెత్తుతా ఉన్నారు. మహేందర్, మీరు ఇటు రండి, రండి లోపలికి. అయితే 3 రోజులు ఉరకలెత్తే ఉత్సాహం తెలిపారు వాళ్ళు ఇంటికి వెళ్తున్నామని. కానీ నీకు ఎంత ఆ 3 రోజుల్లో పరుగులో కూడా నేను అనుకుంటూ ఉంటా, నా ఒక 4 days అంత వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతారు కదా ఇంటికని. ఎంత దూరం వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చారండి. ఆయన యొక్క అది మన యొక్క జీవితాల్లో కూడా మనకు కూడా మనం ఇట్లాగే ప్రయాణించేస్తూ ఉంటాం. క్రీస్తు ఉన్నాడని అనుకుంటాం, అంటే మనకు మనం మోసగించుకుంటూ ఉంటాం. నమ్మకమైన క్రీస్తు యేసు మనలో ఉండాలి. అపనమ్మకమైన లోకం ఉండొద్దు. లోకాన్ని ఆశ్రయించి నువ్వేం చేస్తావు? లోకం నుంచి నువ్వేమి పొందుకుంటావు? లోకంలో నుంచి నువ్వు కొనుక్కునేవన్నీ, లోకంలో నుంచి నువ్వు సంపాదించేవన్నీ కూడా నీ యొక్క శరీరాన్ని కృంగదీసేదే ఉంటుంది. మీరు ఆలోచించండి. తాగుడైనా, వ్యభిచారమైన, అబద్ధమైన, ఇతరులతో తిరిగేదైనా ఏదైనా కానీ మనల్ని కృంగదీసేటట్లుగా ఉంటుంది. మన యొక్క జీవితాన్ని పాడు చేసేటట్లుగా ఉంటుంది ఏదైనా లోకంలో. యవ్వనులైన వారు ఈ దినాలు భక్త సింగ్ గారు, వీళ్ళందరూ కూడా పిఎం సామ్యూల్ గారు, కేఆర్ డేవిడ్ గారు, పరంజ్యోతి గారు, జెడ్సన్ గారు, పొట్టి జక్కయ్య గారు, తర్వాత ఖమ్మం జాన్ గారు, తిమోతి గారు, జీటీ అంకుల్ గారు, ఆయన దేవదాసాయి గారు, తర్వాత ఆ యొక్క జాషువా డేనియల్ గారు, జీటీ బెంజమిన్ అయ్య గారు, తర్వాత ఇటువంటి మహామహులు భక్త సింగర్, వీళ్ళందరూ కూడా యవ్వనుల మీద అనమాట ఫోకస్ చేసి వాళ్ళందరూ కూడా నుంచోబెట్టారు. వాళ్ళందరూ కూడా యవ్వనుల మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు స్థిరంగా అది నుంచుంటే వాళ్ళు నుంచుంటారు, వాళ్ళతో పాటు ఇంకొంతమందిని నుంచోబెడతారు. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా ఎందుకు మాట్లాడుతుందంటే, అపహాసకులు కూర్చుండే చోటన ఎందుకు వద్దన్నారమ్మా? వద్దని ఎందుకన్నాడు దేవుడు? ఇప్పుడు ఇదిగో మా అపహాస్య ఒక ఆయన ఉన్నాడు నాన్న, మహేందర్ జాన్. ఇప్పుడు అపహాసకుడు కానోడు ఉన్నాడు. ఇప్పుడు లోకం కార్యాల చేత ఆకర్షించబడిన వాడు అపహాసకుడిని ఎన్నుకుంటాడు. ఎందుకంటే లోక కార్యాల చేత ఆకర్షింపబడిన వ్యక్తి కాబట్టి, తన యొక్క హృదయంలో అపహాస్యం ఉంటుంది కాబట్టి, నీతి కార్యము భరించలేడు కాబట్టి, నీతి కార్యం తన యొక్క హృదయంలో చేరితే ఇటువంటి చండాలపు కార్యాలు చేయటానికి ఉండదు కాబట్టి ఆ కార్యాలు చేయగల అపహాసిని ఎన్నుకుంటాడు. ఎందుకంటే వాడితో కూర్చుంటే బాగుంటుందని. కానీ అపహాసి ద్వారా నువ్వేమో చేయబడతావు? హేళన చేయబడతావు. ఏమవుతారు నాన్న? హేళన చేయబడతారు. హేళన చూడండి, మీకు ఒకటి నేను చెబుతాను ఉదాహరణ. ఒకసారి లాస్ట్ ఇయర్ వర్షాలు బాగా వచ్చినాయి, గుర్తున్నాయి కదా. లాస్ట్ ఇయర్ ఆ వర్షాలలో సూర్యాపేట ఒక మ్యారేజ్కి వెళ్ళారండి. ఈ రిలయన్స్ ఆ స్టోర్స్ ఉంటాయి కదా, మార్ట్స్ ఉంటాయి కదా, వాటిల్లో వాళ్ళు ఎంప్లాయర్స్ వాళ్ళందరూ కూడా ఒక మ్యారేజ్కి వెళ్ళారు. ఎక్కడికి? సూర్యాపేట దగ్గర విలేజ్ అనుకుంటా, కారులో వెళ్ళారు. ఆదివారం. అందులో ఒక అతను క్రిస్టియన్ ఉన్నాడు, ఒక అబ్బాయి క్రిస్టియన్ ఉన్నాడు, పేరు వద్దులే, క్రిస్టియన్ ఉన్నాడు. అతను కూడా వీళ్ళతో పాటు వెళ్ళాడమ్మా. మరణాన్ని ఎవరం కూడా కోరుకోం. ఆదివారం కనీసం అతను ఒక క్రైస్తవుడు ఒక దగ్గర ఉన్నాడంటే ఆ క్రైస్తవుడు ద్వారా ఆ సమాజం, ఆ చుట్టుపక్కల వేరే వాళ్ళ ద్వారా దేవుని యొక్క మాటలు వినటం, దేవుని యొక్క సంగతుల ద్వారా ఇతరులను బాగు చేయటం, ఈ కార్యాలు స్థితి కలిగి ఉన్నవాడే, ఈ కార్యాలు ఉన్నవాడే క్రైస్తవుడు. క్రీస్తు సిలువను అది ఒక భారం అనుకోకుండా బాధ్యతగా మోస్తూ తన యొక్క జీవితాన్ని బాగుపరుచుకునేవాడే క్రైస్తవుడు. అలాంటి వాడితో కూర్చుంటే చక్కగా ఇతరులు బాగవుతారు, ఇతరులు కూడా మంచి మాటలు నేర్చుకుంటారు. అపహాసి వల్ల వాడికే లేదు ప్రయోజనం, వాడికే ఉండదు. ఇక వేరే వాళ్ళకి ఏముంటుంది?
వేరేవాడు అపహాసి అయిన వాడు. ఇప్పుడు ఎవడైనా కానీ సూర్యుడు ఉంది, సూర్యుడు జాగ్రత్తగా ఇదొక ఇట్లా సూర్యుడు ఉంది, సూర్యుడి మీద ఎవడన్నా కానీ ఉమ్మేయాలనుకుంటాడమ్మా? పోనీ ఒకవేళ ఎవడన్నా మూర్ఖుడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, ఎవడైనా ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకో, సూర్యుడి మీద ఉమ్మొద్దామని వేసాడు, సూర్యుడి మీదకి వెళ్తుందా లేకపోతే వేసినోడి మీద పడుతుందా? వేసినోడి మీదే పడుతుంది. అపహాసి అంటే అలాంటోడే. అంటే వాడికి భరోసా లేదు, వాడికి భద్రత లేదు, వాడికి క్షేమము లేదు, వాడికి జీవితం వాడికే క్షేమం లేదు. నీకేమి ఇస్తాడు? అందుకని కూర్చోవటం వల్ల, అందుకని అపహాసకులు కూర్చుండే చోటను కూర్చోండక. ఆ వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. సరే, ఇప్పుడు అతను వాళ్ళందరూ కూడా రిలయన్స్ మార్ట్ వాళ్ళు వెళ్ళారమ్మా. అది వర్షాకాలం, లాస్ట్ ఇయర్ అక్టోబర్. చాలా సివియర్ వర్షాలు పడతా ఉన్నాయి. 3-4 రోజులు వర్షాలు పడింది, వరదలు కూడా వచ్చినాయి. ఆ సెప్టెంబర్లోనే ఇప్పుడు నా యొక్క బర్త్డేకి ముందు, నా బర్త్డే సెప్టెంబర్ 18కి ముందు వర్షాలు. అయితే వెళ్ళారు సూర్యాపేట. అక్కడ ఒక మ్యారేజ్ అయిపోయింది, చక్కగా వాళ్ళందరూ కూడా తిన్నట్టున్నారు. దాంట్లో ఒక అతను ఉన్నాడు, క్రిస్టియన్. అతను డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. అసలు క్రిస్టియన్నే డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. సరే, వెళ్ళారు. ఆ యొక్క మూల మలుపు దగ్గర వర్షాకాలానికి నీళ్ళు ఎట్లా ఉంటాయమ్మా? రోడ్డు పక్కన చెరువులో రోడ్డు మీద ఎలా ఉంటాయి? చాలా ఫుల్గా ఉంటాయి, నిండు కొండలాగా ఉంటుంది. చెరువు లాంటివి అయితే ఎలా ఉంటాయి? నిండు కొండలాగా ఉంటుంది. అటువంటి చెరువు దగ్గర మూల మలుపు దగ్గర ఒక బర్రె అడ్డు వస్తే అతను సడన్ బ్రేక్ వేస్తే, ఈ యొక్క బ్రేక్ వేసిన 3 పల్టీలు కొట్టి దాంట్లోకి వెళ్ళిపడిందమ్మా చెరువులోకి వెళ్ళిపడితే ఇతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు, ముందు ఒక అతను కూర్చున్నాడు, వెనకాల 2 అమ్మాయిలు, ఇంకొక అబ్బాయి కూర్చున్నాడు. వీళ్ళందరూ కూడా రిలయన్స్ మార్ట్లో ఎంప్లాయర్స్. అయితే ఆ కారు దాంట్లోకి వెళ్ళిపడితే డోర్ రాలా, ఎమర్జెన్సీ డోర్స్ ఏమి కూడా రాకపోయేసరికి మునిగిపోయి చనిపోయారండి 5. ఆ పోలీసులు ఆ నీళ్ళని తీసి కారు తీయటానికి వాళ్ళకి ఒక దాదాపు 10 గంటలు పట్టింది. అది కారుని బయటికి తీసినప్పుడు డ్రైవింగ్ సీట్లో ఇతను ఆ వెనకాల 3 కూడా నోళ్ళు తెరిచి చనిపోయి ఉన్నారంట. అంటే ఎంత అవస్థపడ్డారండి ఆక్సిజన్ కొరకు, ఎంత అవస్థపడ్డారండి. ప్రాణం దక్కించుకోవటానికి వాళ్ళు ఎంత పోరాడి ఉంటారు. కానీ వాళ్ళు బయటికి రాలా, పోరాటంతోనే ప్రాణము పోగొట్టుకున్నారు. నేను ఎందుకు చెబుతున్నాడు? ఒక క్రైస్తవుడు అందులో ఉన్నాడు, అతను కనీసం వారించవచ్చు కదా. ఈరోజు అతను పోని వాళ్ళని వదిలి ఇతనే అసలు డ్రైవింగ్లు, అసలు కెప్టెన్ సీట్లో ఉన్నదే ఇది, ఇతను కెప్టెన్ దాంట్లో కూర్చున్నది వీడు. దేవుని యొక్క నియమము నీతి తప్పిన వాళ్ళు ఇతరులను బాగు చేయలేరు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అదే. దేవుని యొక్క నీతిలో ఉండాలి, దేవుని యొక్క నియమంలో ఉండాలి, దేవుని యొక్క రీతి, దేవుని యొక్క మాటలు ఆలకించినప్పుడే మీరు నా యొద్ద నేర్చుకొనుడి అని ఉందమ్మా. ఏమనుంది మత్తయి సువార్తలో? మీరు నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుంది, మీరు నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన దగ్గర నేర్చుకోమంటున్నాడు, లోకం దగ్గర కాదు. లోకంలో నిన్ను బాగు చేసే మాటలు ఏముంటాయి? లోకంలో ఉంటాయా? నిన్ను చెడగొట్టేవి ఉంటాయి. లోకంలో బాగు చేసేది ఎందుకు ఉంటుంది? బాగు చేయటానికి ఒక సేవకుడు ఉంటాడు, బాగు చేయటానికి ఒక మందిరం ఉంటుంది, బాగు చేయటానికి నీ యొక్క సృష్టికర్త ఉంటాడు. సృష్టికర్త పిలుస్తూ ఉంటుంటే సృష్టికర్తకి రాకుండా సృష్టికర్తకి వ్యతిరేకమైన లోకం వైపు నువ్వు పరుగులు తీసావంటే ఏమి నుంచుంటావు? ఏం బ్రతుకుతావు? ఏం బాగు చేసుకుంటావు? నీ తల్లిదండ్రులు యవనస్తులైన వారు ఎవరైనా, నీ తల్లిదండ్రులు నా కొడుకు ద్వారా, నా కూతురు ద్వారా లోకం బాగోవాలనుకుంటారా? లేకపోతే నా కొడుకు నా కూతురు ద్వారా లోకం ఏమంటారు పాడవాలని అనుకుంటారా? బాగవ్వాలని అనుకుంటారు. మరి బాగవ్వాలని అన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క వాంఛను నెరవేర్చడానికి పిల్లలందరూ కూడా మోరల్గా ఉండాలా, ఇన్మోరల్గా ఉండాలా? మోరల్గా ఉండాలి. వీ షుడ్ బి రైచియస్, వీ షుడ్ బి కరెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. అది అట్లాగా ఉండాలి. మనం ఆ రీతిగా ఉండాలి. లేకపోతే మనం ఏమి నుంచుంటాం? దేవుని యొక్క జీవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. రండి కొన్ని మాటలు అవి చూసుకుందాం. మనము కొన్ని మాటలు రండి. 1 యోహాను 1:7 అనుకుంటా, చూడండి అమ్మా. 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగుగానున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల
మనము అన్యోన్య సహవాసము గలవారమై. అంటే ఇప్పుడు సృష్టిలో వెలుగు ఉంది, చీకటి ఉంది. సృష్టిలో ఏముంది? వెలుగు ఉంది, చీకటి ఉంది. ఒకసారి చూడండి అది ఏమనుందో. దేవుడు అక్కడ ఆది కాండంలోనికి రండి, అప్పుడు ఆ మాట అర్థమవుతుంది. ఆది కాండంలోనికి వస్తే ఆ మాట అర్థమవుతుంది. చూడండి 1వ అధ్యాయం 3. దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని. ఇప్పుడు దేవుడు ఇక్కడ చూడండి, ఒక మొదటి దినము రోజుని ఏం చేశాడంటమ్మా? వెలుగును చీకటిని వేరు చేశాడట. మొదటి దినమే సృష్టిలో మొదటి దినమే వెలుగును చీకటిని వేరు చేశాడంట. దేవుని కంటికి ఏది ఇష్టమైందంట? వెలుగు ఇష్టమైందా, చీకటి ఇష్టమైందా? వెలుగు ఇష్టమైనట్టుగా ఆయన చూచెను. మనకు కూడా వెలుగు ఇష్టమా, చీకటి ఇష్టమా? కానీ చీకటి కార్యాల లోకం హృదయంలో ఉన్న వాళ్ళకి చీకటే ఇష్టం. అది చీకటి కార్యాలు ఉన్న వాళ్ళకి ఏది ఇష్టం అవుద్దమ్మా? చీకటే ఇష్టం అవుద్ది. కానీ దేవుడు వెలుగు మంచిదైనట్టుగా చూశాడంట. మనము దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలంటే దేవుడు నాతో, దేవుడు నీలో నీతో కూడా ఉండాలంటే నీవు ఆ రీతిగా అన్యోన్య సహవాసం నీకు దేవుడికి ఉండాలంటే నీవు వెలుగు సంబంధీకుడిగా ఉండాలి. చీకటి సంబంధీకుడితో ఉంటాడా ఆయన ఉండడు. ఆయన కోపం ఉంటుంది, ఆయన ఉగ్రత ఉంటుంది, ఆయన యొక్క ఆశీర్వాదం వెలుగు సంబంధీకుడితో ఉంటుంది. దేవునితో ఒక అవినాభావ సంబంధం, అన్యోన్యమైన సంబంధం మనందరం కూడా కలిగి మనము ఉండాలి. ఆ రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఉండకుండా మన ఇష్టానుసారంగా మనం ఉండి దేవుడు నాతో ఉన్నాడులే, బైబిల్ పట్టుకున్నాను నాతో ఉన్నాడు, తెల్ల బట్టలు వేసుకున్నాను నాతో ఉన్నాడు, మందిరానికి వెళ్తున్నా నాతో ఉన్నాడు, దేవుని మాటలు ఆలకిస్తున్నా నాతో ఉన్నాడు, దేవుడిని ఆరాధిస్తున్నా నాతో ఉన్నాడు, దేవుని బలలో చేయి వేస్తా ఉన్నా నాతో ఉన్నాడు. ఆ రీతిగా అనుకోకు. ఎందుకంటే లోకం అనేది ప్రియమైన వారలారా, నీ యొక్క బంధువులతో, నిలవైన వారితో, నువ్వు లోక సాంప్రదాయాలతో నువ్వు కూర్చున్నావంటే ఆ లోక సాంప్రదాయం నిన్ను ఖచ్చితంగా మరణమునకు అనగా దేవునికి దూరపరుస్తుంది. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క సన్నిధి, దేవుని ద్వారా సంప్రాప్తించబోయే ఆ యొక్క పరలోక ధన్యతను నువ్వు నిజంగా కోరుకుంటున్నావా? వెలుగు సంబంధీకురాలుగా ఆ రీతిగా నువ్వు ఈ లోకంలో ఉండాలి. లేకపోతే నువ్వు నిజంగా ఖచ్చితంగా నువ్వు లోకంలో గెలవలేవు, ఓడిపోతావు. నువ్వు గెలవలేవు. గెలుపు అనేది రాదు. గెలుపు అనేది లేకుండా నీ జీవితంలో ఓటమి నువ్వు ప్రతిసారి కూడా చూస్తూ ఉన్నప్పుడు నీ జీవితం మీద నీకు అసహ్యం వస్తుంది, నీ జీవితం మీద నీకు వికారం ఏర్పడుతుంది. ఆ స్థితి ఎందుకు? ఒక దినం దేవుని యొక్క మందిరావరణంలో కూర్చుంటే 1000 దినాల కంటే ధన్యకరమైన జీవితం నీకు ఇస్తానని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది కీర్తనల ద్వారా. ఆ తర్వాత పేతురులో కూడా ఉంటుంది. అది అలాంటి ధన్యత మనం కోరుకోకుండా లోకాన్ని కోరుకునేటట్లుగా, లోకాన్ని ప్రేమించేటట్లుగా మనం ఈ లోకంలో ఉన్నామంటే ఏది వ్యర్థమే. క్రీస్తు లేకుండా నీ ప్రయాణం ఎందుకు? అంటే క్రీస్తు లేని ప్రయాణం వాళ్ళు పోని మందిరంలో నుంచి బయటికి రాగానే అది గుర్తించారా? లేదే. అజ్ఞానం అనేది 3 రోజులు ప్రయాణించింది. తర్వాత 3 రోజులు మళ్ళీ వెనక్కి వచ్చారు. 6 దినాలు వ్యర్థముగా ఉన్నారు. నీలో ఉన్న అజ్ఞానం, మనలో ఉన్న అజ్ఞానము అసలు ఆ మూల పాఠాన్ని మనకందరికీ కూడా దూరం చేసి లోక పాఠాన్ని హృదయంలోనికి చూపిస్తుంది. అందుకని అజ్ఞానిగా ఉండొద్దు, జ్ఞానిగా ఉండటం నేర్చుకో. జ్ఞాని అయిన వాడు చక్కగా స్థిరపరచబడిన బండలాంటి వాడు. జ్ఞాని అయిన వాడు తన యొక్క ఇంటిని కట్టుకుంటాడు. జ్ఞాని అయిన వాడు తన యొక్క ఇంటి వారిని బాగు చేసుకుంటాడు. జ్ఞాని అయిన వాడు తనతో పాటు తన యొక్క చుట్టుపక్కల వారిని కూడా బాగు చేస్తాడు. జ్ఞాని అంటే అది, జ్ఞానం అంటే అది. ఈ జ్ఞానం అనేది నీకు అపహాసకుడు నేర్పడు, లోకం అనేది నేర్పదు. దేవుని యొక్క దృష్టిలో వెలుగు గొప్పది. మరి నువ్వు దేవుని యొక్క సంబంధికుడుగా, దేవుని యొక్క సంబంధికురాలుగా నీవు నిజంగా వాస్తవంగా ఉంటే వెలుగును ప్రేమించేట్టుగా ఉండాలి. వెలుగు సంబంధమైన క్రియలు, వెలుగు సంబంధమైన కార్యాలు మాత్రమే ఉండాలి.
నేనైతే దేని కూడా అంటాను, నేను అంతే, ఏది కూడా కేర్ చేయను. దేవుడే మొదట మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎవరికి నానా? ఇలియాస్ ఎవరికి నానా? దేవునికి. అట్లా ఓకేనా? మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎవరికి? దేవుడికి. ఆ తర్వాత నీతి రాజ్యం ఆయనలో ఉంది, క్రీస్తులో నీతి రాజ్యం ఉంది. క్రీస్తును త్రోసివేసి నువ్వు రాజు కాలేవు, అది గుర్తుంచుకో. క్రీస్తును త్రోసివేసి నువ్వు రాజువు కాలేవు. ఎందుకంటే ఆయన మనల్ని రాజుల గుంపులో, యాజక గుంపులో కూర్చుండబెట్టడానికి ఆయన ప్రతీది కూడా విడిచిపెట్టాడని ఉంది. అలాంటిది క్రీస్తును త్రోసివేసి నువ్వు రాజు ఎట్లవుతావు, రాణి ఎట్లవుతావు? కాలేవు, ఏది కూడా కాలేవు. మనిషిగా కూడా బ్రతకలేము ఈ లోకంలో. ఒక సంతోషం అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు. మనం ఎంతకాలం బ్రతికినా 70 ఏళ్ళు రాను, 80 ఏళ్ళు రాను, క్రీస్తు లేని ప్రయాణం వ్యర్థమే కదా. మళ్ళీ వాళ్ళు అనమాట పరుగులు తీసేట్టుగా. మరి వాళ్ళకి క్రీస్తు యేసు యెరూషలేము మందిరంలో ఉన్నాడు, నువ్వు పరుగులు తీసినా నీకు అసలు దొరుకుతాడో లేదో? ఎందుకు నీకు చక్కగా యెహోవా దొరికే కాలము, దేవుని యొక్క మాటలు దొరికే కాలము, దేవుని యొక్క మాటలన్నీ కూడా నువ్వు నేర్చుకోవటం, దేవుని యొక్క మాటలే నీ యొక్క జీవితంలో నువ్వు స్థిరములను ఎంచుకోవటం. ఆ రీతిగా ప్రతీది కూడా మనము దేవుని కొరకు ఈ లోకంలో మనం ప్రతీది కూడా మన జీవితం యావత్తు కూడా మనం దారబోసేటట్లుగా ఉండాలి. మన జీవితం యావత్తు కూడా ఎట్లా ఉండాలంటమ్మా? దారబోసేటట్లుగా ఉండాలి, తీసుకునేటట్లుగా కాదు. సమయం నాది అంటావు, వ్యర్థమైన సమయానికి. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క మందిరానికి, ఇదిగో సరే వస్తాం, మనము ఒక 3 గంటలు కూర్చుంటాం, ఓ 4 అవర్స్ పోనీ భోజనం అన్నీ కలిపి 4 అవర్స్ మనం కూర్చున్నాం. అయితే ఈ 4 గంటలు నీవు ఇక్కడ దేవుని మందిరం నేర్చుకున్నావు, చక్కగా మందిరంలో ఉన్న మోరల్ వాల్యూస్ నేర్చుకున్నావు, ఇతరుల యొక్క ప్రేమ కూడా. మందిరం అయిపోయినాక ఏం చేస్తాం? అమ్మ బాగున్నావా, ఆరోగ్యం బాగుంది, అయ్యా బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా అని అడుగుకుంటాం, అంతే కదమ్మా. మొత్తం కూడా పరామర్శించుకుంటాం. లోకంలో అయితే ఏముంటుంది? చండాలం ఉంటుంది. ఒక్కసారి మనం పోల్చుకొని వెనుకకు తిరిగితే ఈ 3 గంటలు నువ్వు స్నేహితుడితో కూర్చున్నావు, లోకంతో కూర్చున్నావు. ఈ 3 గంటలు వస్తుందా నీకు? మళ్ళీ రాదుగా. నువ్వు కోరుకో, అయ్యో వెనకాల 3 గంటలు వేస్ట్ అయ్యింది, ఈ 3 గంటలు నాకు కావాలంటే వస్తుందా? రాదే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఈ 3 గంటలు దేవుని యొక్క మందిరావరణలో కూర్చుంటే నీకు 1000 దినాలతో సమానం అంటున్నాడు. ఇక్కడేమో తిరిగి రాని వాళ్ళతో మనం కూర్చుంటున్నాం. మనకు అత్యధికమైన తిరిగి ఇచ్చే దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనం విడిచిపెట్టే వారంగా ఉంటున్నాం. ఇక్కడ మరియా యోసేపులు చేసిన పని అదే. సాంప్రదాయము, వాడుక. క్రీస్తు నీకు వాడుక కాదు, క్రీస్తు నీకు సాంప్రదాయం కాదు, క్రీస్తు నీకు కలిగి ఉండాల్సిన రక్షకుడు. మన యొక్క జీవితంలో లేనప్పుడు భక్షకుడి చేతికి మనం చిక్కుతాం, సాతానుడి యొక్క చేతికి మనం ఏమవుతాం? చిక్కుతాం. మనం ఇంతవరకు మన యొక్క జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయండి, ఎంతవరకు మన జీవితాల్లో ఎన్నెన్ని గంటలండి వ్యర్థమైన తలంపులతో, వ్యర్థమైన కార్యాలతో, చెడిపోయిన ఆ సావాసాలతో, వీటిలతో వాటిలతో మళ్ళీ రమ్మంటే వస్తుందా? అది రాదు. అందుకని మనం ఎంతకాలం బతుకుతామో లేదో మనకు తెలియదు. కాబట్టి మనం మేము కొన్ని అంటే నా జీవితం వెనుకకు తిరిగి చూసుకుంటే నేను చిన్నతనంలోనే దినుల కంటే కూడా, అంటే మన దినులకి ఎంతమ్మా ఏజ్ ఇప్పుడు? 7 ఉన్నాడు ఆయన భారతదేశంలో. ఆ దినుల కంటే చిన్నప్పుడు, అంటే వెన్ ఐ వాజ్ 4 years, 4 ఏళ్ళప్పటి నుంచి మహామహులకి మేమంతా కూడా అన్నమాట పరిచర్యలు చేసేవాళ్ళం. మహాసేవకులు, మహాభక్తులు, పెంతుకోస్తులు, WMEలు, ఇలా స్థాపకులు. తర్వాత బైబిల్ మిషన్ ఆయన ఎవరు? దేవదాసయ్య గారు. తర్వాత లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్, జోషువా డేనియల్, వీళ్ళందరూ మా ఇళ్లలో ఉన్నవాళ్ళే. వీళ్ళంతా కూడా KR డేవిడ్ గారు, వీళ్ళందరూ వాళ్ళు ప్రార్థనలు చేయటం, వాళ్ళు దేవుని సన్నిధానంలో మోకరించటం, 2 చేతులు పైకెత్తి ఇట్లా చక్కగా విజ్ఞాపనలు చేయటం, కన్నీళ్లు గార్చటం, దుఃఖపడటం. వాళ్ళు ప్రార్థనలు చేసుకుని లేచిన స్థలములో ఇన్ని నీళ్లుండి అందరూ ప్రార్థన చేసుకుంటే ఇట్లా ఉమ్మడిగా ప్రార్థన. మేము అందరం కూడా చూసి నాకంటే చిన్నోడు మా తమ్ముడు అప్పుడు లేడు, పుట్టలేదు. మా తమ్ముడికి నాకు ఎన్నేళ్ళు తేడా ఉందంటే 8 years ఉంది తేడా. 8 years.
మేము చూసాం అన్నీ కూడా. మా తమ్ముడు ఉన్నప్పుడు కూడా, ఆ తర్వాత మా తమ్ముడు పుట్టినాక కూడా వీళ్ళందరూ కూడా దైవజనులు వీళ్ళు అనమాట. కేఆర్ డేవిడ్ గారని ఆయన మా ఇంటికి ఎక్కువ వచ్చేవాళ్ళు. అంటే మా కుటుంబంతో 1000 మందిని ఆయన. వాళ్ళందరూ కూడా పెంతుకోస్తు స్థాపకులు. వీళ్ళందరూ కూడా ప్రపంచమునంతా కూడా తొలగించిన వాళ్ళు, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆత్మీయ మార్గంలో ప్రయాణింపజేసిన వాళ్ళు, సాతాను యొక్క కోట గోడలన్నీ కూడా కదిల్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కేఆర్ డేవిడ్ గారు వీళ్ళందరూ మా ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము ప్రార్థన నేర్చుకున్నాం. మాటలు కాదు, వాళ్ళు మోకరించడం నేర్చుకున్నాం. వాళ్ళు 2 చేతులు కూడా ఆకాశానికి ఎత్తి కన్నీరు కార్చడం నేర్చుకున్నాం. ఈ దినం కూడా మేము ఇంత వయసు వచ్చిన స్థిరంగా ఉన్నామంటే మాకు పూర్వీకులైన వారు మాకేసిన ఆ యొక్క పునాదులు అవి. ఆ యొక్క పునాదులు దేవుని గురించి నేర్పారు మాకు. పరంజ్యోతి గారు వాళ్ళందరంటే మాటల ప్రపంచాన్ని అంతటిని కూడా తొలగించి ఈ యొక్క డినామినేషన్స్ అన్నీ కూడా స్థాపకులు. వాళ్ళందరూ కూడా స్థాపకులు. మా చిన్నతనంలో మా ఇంట్లోనే ఉన్నారు వీళ్ళందరూ. ఎంత వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. ఏది కూడా తూచకూడదు తప్పకుండా మేము. అంటే ఒక ధన్యకరమైన ప్రయాణంలో ఉన్నాం, ధన్యకరమైన మార్గంలో ఉన్నాం. శాపక ధన్యత్వం సంపాదించుకోవాలంటే మనకి ఎంతకాలం అండి, ఎంత పోరాటం అంటే. శాపం అనేది ఏముందమ్మా, విసిరేంతమ్మా, క్షణాల్లో వస్తుంది. శాపం అనేది అంతే కదమ్మా. దేవుని యొక్క మందిరం పక్కకి వెళ్ళటమే శాపం. అన్ని కాళ్ళు ఇటువైపు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఈ కాళ్ళు అటు వెళ్ళడమే శాపం. నీ యొక్క సృష్టికర్తను స్మరించుకో. ఆయన యొక్క త్యాగమును పరిశీలించు, చూడు. అది చూసినప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకుంటావు. క్రీస్తు మరణించాడు కాదు, అందులో నుంచి నువ్వు రక్షణలోకి రాలేవు. క్రీస్తు నా కొరకు మరణించాను అనుకో, నీ కొరకు అనుకో. నిన్ను నువ్వు శుభ్రపరచుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో. నీ యొక్క జీవితం ఆయన కొరకు అనుకో, అప్పుడు నువ్వు బాగవుతావు. క్రీస్తు మరణించాడు అంటే వాళ్ళందరూ రక్షణలోకి రానివ్వు, నేను వస్తాను, వాయిదాలు వేస్తావు. నీకు నువ్వు ఇప్పుడు ఆకలి వేసిన వాళ్ళు తింటారా? ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందంటే నాకు కాకుండా ఇప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళకి పెడతారా? అన్నం నాకు పెడతారా? ఆకలి వేసిన వాళ్ళకే పెడతారు. అలాగే రక్షణ కార్యము కూడా అంతే. ఎవరు అడిగితే వారికి రక్షణ. ఎవరికమ్మా? ఎవరు అడిగితే వారికి మాత్రమే రక్షణ. అది అడగని వారు సాతానుడి యొక్క భక్షణ చేతుల్లో ఉన్నట్టుగా. కోరుకోవాలి, అడగాలి. అడగనిదే అమ్మ అయినా అన్నము పెట్టదు. అడగనిదే అమ్మ అయినా అన్నము పెట్టదు. అడగాలి. నువ్వు ప్రతిదాన్ని అడుగుతావు కదా, నాకు డబ్బులు, నాకు చెప్పులు, నాకు వస్త్రాలు, అది కావాలి, ఇది కావాలి, ఇది ప్రతిదీ అడుగుతావు. ఇదెందుకు అడగరు అంటే ఇదొక్కటే అడగరు. ఎందుకంటే నీతిమంతుడుగా తీర్చబడితే మరి అది ఆ కార్యాల చెల్లో వీళ్ళ యొక్క హృదయాలు దానితోనే ముడి వేసుకుంది, దానితో మింగిళ్ళు అయిపోయి ఉంది. అంటే మమేకం అయిపోయింది. హృదయాలన్నీ కూడా ఏకం పాకం అయిపోయినాయి. లోకం నుండి వీళ్ళ నుండి లోకాన్ని విడదయ్యే దానంతా జీడిపాకంలాగా. అంతే కది, విడదీయలేనంత. వాక్యం ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆశ్రయిస్తే అట్లా అతుక్కుపోయిన లోకాన్ని మన నుండి ఏం చేస్తాడు? ఆయన వేరు చేస్తాడు. ఆయన వెలుగు అంట మంచిదైనట్టుగా చూశాడంట. ప్రియమైన వారలారా, అబ్బా నీలో మంచితనం, నీలో వెలుగు చూసి ఆయన ఎంత ఆనందపడతాడు, ఎంత కోరుకుంటున్నాడు. నీలో వెలుగు కావాలని, నీలో చీకటి సంబంధం ఉండొద్దని ఆయన ఎంత అడుగుతా ఉన్నాడు, ఎంత కోరుకుంటా ఉన్నాడు. ఈ స్థితిలోకి మనం ఎప్పుడు వస్తామండి? మన జీవితంలో ఎంత అయిపోతుందండి? యోసేపు మరియు వాడుక చొప్పున అంతా కూడా ప్రయాణించుకుంటూ వెళ్ళిపోయి బంధువులైన వారు, నెలవైన వారు అన్నట్టు ఎత్తుక్కున్నారంట. ఆయన అక్కడ లేడంట. అప్పుడు మొదట వెళ్ళిన స్థలానికి వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోకి వచ్చారట. యెరూషలేములోకి వచ్చినప్పుడు క్రీస్తు అక్కడ ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎత్తుక్కోండి. ఒక కాయిన్ నువ్వు పడవేసుకున్నావు ఇక్కడ. ఒక కాయిన్ ఎక్కడన్నా కానీ జారిపోయిందయ్యా, నీ జేబులో ఇప్పుడు 1000 ఉంది.
ఒక రూపాయి కాయిన్ జారిపోయింది. ఈ 1000 రూపాయల గురించి నువ్వు ఆలోచించకుండా ఏం చేస్తావు? రూపాయి కాయిన్ దొరికే వరకు నువ్వేం చేస్తావు? అక్కడే వెతుక్కుంటావు. అక్కడే కదా వెతుక్కుంటావు, నువ్వు అక్కడే ఊడుస్తావు. కానీ ఇక పార వేసుకుంది ఇక్కడ గుడివాళ్ళు అయితే నువ్వు ఎత్తుకునేది గుంటూరులోనా ఉంటుందా? అట్లా ఉండదుగా. పడేసుకున్న దగ్గరే ఎత్తుక్కుంటావు. అలాగే మనము ఏ స్థితిలో జారిపోయామో, ఎక్కడ మనము పడిపోయామో, దేవునికి విరోధంగా ఏ మాట ద్వారా, ఏ కార్యము ద్వారా దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యాం, అది మనం పరిశీలించుకోవాలి. ఈ యొక్క బల్లలో మనం చేయి వేసే ముందు అది పరిశోధించుకోకుండా మనం ఈ యొక్క బల్లలో చేయి వేయటం వల్ల ఏమొస్తుందమ్మా? ఇందు మూలముగానే కొందరు బలహీనులయ్యారు, కొందరికి రోగాలు వచ్చినాయి అంట, కొందరు ఏమయ్యారంటమ్మా? మరణించేశారంటే ఏకంగా. బలహీనులైతే వైద్యానికి వెళ్తారు, ఏదో బీరువాళ్ళు ఖాళీ చేసుకుంటారు, ఆస్తులు అమ్ముకుంటారు, ఏదో కానీ చక్కగా ఏదో బతుకుతాడులే అన్న ఆస్తి అన్నీ కూడా ఖర్చు చేస్తే బాడీ తీసుకొచ్చి ఇస్తారు, ఇదిగో అయ్యా మీదని. బాడీ, డెడ్ బాడీ. అది కాదు, బలహీనులు అవుతున్నాం మనం. రోగాల పాలవుతున్నారు, మరణాల్లోనికి వెళుతూ ఉన్నారు, మరణిస్తున్నారు. ఆత్మీయమైన మరణం, శారీరకమైన మరణం. ఏది నువ్వు గతంలో ఉన్నట్టుగా నీ ప్రయాణం ఏది? గతంలో ఉన్నట్టుగా నీ ప్రవర్తన ఏది? నీ యొక్క జీవితంలో ఈ మార్పులన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? దేవుణ్ణి అడగండి. దేవుని యొక్క వాక్యం ఏముంటుంది? వాళ్ళు క్రొవ్విన దూడలులాగా గొంతులేస్తారు అన్నది. ఎక్కడ ఉంటుంది అది? చెప్పగలరు ఎవరైనా? మలాకి 4:2 ఉంటుంది. చూడమ్మ ఒకసారి అది. నాన్న చిన్నపిల్లల్ని ఏడిపించొద్దురా, తండ్రి లేని పిల్లల్ని. అయితే నా నామందు భయభక్తులు గలవారగు, నా నామము యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు. అంటే నీతి సూర్యుడు క్రీస్తు యేసు వారు ఉదయించేది ఎప్పుడంట? ఆయన పట్ల భయముతో భక్తితో ఉన్నప్పుడు నీతి సూర్యుడైన క్రీస్తు యేసు వారు నీ మీద ఉదయిస్తారు. ఆ తర్వాత అతని రెక్కలు, ఆ నీతి సూర్యుడి యొక్క రెక్కలు ఏమిస్తాయంట మనకు? ఆరోగ్యం. ఆ గాయపడిన హస్తాలు ఆయన తాకితేనే ఎంతోమంది స్వస్థత పడ్డారు. ఆయన ముట్టుకోగానే బాగయ్యారు. మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, కుంటివారు గంతులేశారు, సమాధులు తెరువబడినాయి. ఆయన తాకగానే ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఆ తర్వాత గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు. క్రొవ్విన దూడలు ఎట్లా ఉంటాయి అంటే గొంతులు వేస్తాయి అంటే, ఇప్పుడు చూడండి, ఒక తల్లి ఉంటుంది, ఒక చిన్న దూడ ఉంటుంది. ఆ తల్లి మెల్లగా వెళ్తుంటే ఇది ఎలా ఉంటుందమ్మా? దూడ చుట్టూ కూడా గొంతులేస్తూ తిరుగుతూ ఉంటుంది. చూడండి, ఒక బర్రెల యొక్క అనుబంధం చూడండి, దాని యొక్క సంతానం అనుబంధం చూడండి. ఆ తల్లి చుట్టూ అది గొంతులేస్తూ ఉంటుంది, ఇట్లా చెంగుమని గొంతులేస్తూ ఉంటుంది. అలాగూ మనం ఏం చేస్తూ ఉంటాం? మనము గొంతులేస్తాం. అంటే దేవునితో మనకు అలాంటి అనుబంధం ఉండాలి. ఆక్రందన ఎందుకు, ఏడుపు ఎందుకు? ఎప్పుడు ఇట్లాగే ఉన్నానని, శాంతి లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు, ఈ ఏడుపు ఎందుకు? నీతి సూర్యుడు ఉదయించేలాగున నీ యొక్క జీవితము భయములో భక్తితో నిలుపుకో. నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని యొక్క రెక్కల ద్వారా నీకు స్వస్థత. అప్పుడు మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేయుదురు. గంతులు వేసే ప్రయాణం కోరుకు క్రీస్తు యేసు వారి బల్ల చుట్టూ మనం ఉన్నాం. గంతులు వేసేటట్లుగా, క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మనం కూడా గంతులు వేస్తూ ఉండాలి. దేవుని యొక్క మందిరానికి సంతోషంతో సమాధానంతో గంతులు వేస్తూ రావాలి. నాన్న పిల్లోడిని ఇటు తీసుకురా ముఖేష్, వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోబెట్టి. దీనిని ఎందుకు పిల్లోని కొట్టడం? తీసుకురండి, వాళ్ళ అమ్మ దగ్గర కూర్చోబెట్టి, భుజాన్ని తీసుకురా. అది చూడండి, అలాగనమాట. మనం ప్రతిదీ కూడా అలాగుండాలి. మనం పరిశీలించుకోవాలి, పరిశోధించుకోవాలి. ఒక్కసారి కూడా నీ యాత్రా జీవితంలో నీ యాత్రా ప్రయాణంలో గతంలో నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు
ఇప్పుడు ఎలా ఉన్నావు, గతంలో ఎలా ఉన్నావు పరిశీలించుకో. ఎన్ని వారాలు మనం ఈ యొక్క బలలో చేవేస్తున్నాం? పరిశీలించుకోవాలి కదా, మనం పరిశోధించుకోవాలి కదా. దేవా, నువ్వు నన్ను ఆత్మీయంగా నేను ఎక్కడన్నా లోటుపాట్లతో ఉన్నానా, ఆత్మీయంగా లేనా, స్థిరపరచబడి నేను లేనా, నా జీవితం పాడు చేసుకుంటున్నానా? ఆ రీతిగా మనం పరిశీలించుకోవాలి కదా. ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి, మనం పరిశోధించుకోవాలి. ఆ రీతిగా దేవుని యొక్క బల్లలో మనం పెడ మనం అనమాట చెయ్యి వేయకూడదు. చూడండి, కూర్చో. ఫస్ట్ 2 పీటర్ 2 ఒక్కడు చూడండి, ఇంకో 2-3 మాటలు. 3:14 చూడమ్మా. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారై నిష్కలంకులుగా, అదిగో జాగ్రత్త పడండి అన్నాడు. అది కూర్చోమన్నాడు, ఊరికే జాగ్రత్త పడమన్నాడు. మందిరంలో కూర్చోవటం వేరు, జాగ్రత్త పడటం వేరు. అది గుర్తుంచుకోండి. ముందు మనం అందరం మందిరానికే వచ్చాం కదా, మరి ఇప్పుడు మనందరం కూడా మంచిగా కూర్చున్నాం. కానీ మనం నిష్కపటులుగా, నిర్దోషులుగా మార్చబడటానికి మన యొక్క హృదయాలు తేట తెల్లం చేయబడేలాగున మనమందరం కూడా ఉండేలాగున మనం జాగ్రత్తగా కూర్చుంటున్నామా, జాగ్రత్తగా ఆలకిస్తున్నామా? జాగ్రత్త పడటం ముఖ్యం, కూర్చోవటం ముఖ్యం కాదు. మనం కుర్చీ మీద, సోఫా మీద, నేల మీద, ఇక్కడ పీఠం మీద కూర్చోవటం కాదు ముఖ్యం. ఆ కూర్చోవడంలో జాగ్రత్త పడటం ముఖ్యం, ఆలకించటంలో జాగ్రత్త పడటం ముఖ్యం, ప్రయాణించటంలో జాగ్రత్త పడటం ముఖ్యము. మీకు నేను చెప్పుంటాను సార్, నేను గట్కేసర్ నుంచి ఆ యొక్క బీటెక్ పిల్ల ఒక అమ్మాయి, ఇట్ వాజ్ హ్యాపెన్ 6 years బ్యాక్, పాండమిక్ ముందు సంవత్సరం. పాండమిక్ ఎప్పుడన్నా 2020నా 18 19 అనుకుంటున్నానా, 19 అయితే 18వ సంవత్సరం రా. ఏదో గట్కేసర్లో డిగ్రీకి ఆ పిల్ల బీటెక్ పిల్ల, ఏదో కృష్ణమూర్తి ఏదో కాలేజీ ఉంటుంది, కృష్ణమూర్తి ఏదో కాలేజీ ఉంటుంది గట్కేసర్లో, ఇదిలాబాద్ మార్గంలో. అందులో బీటెక్ పిల్ల, ఫైనల్ ఇయర్ పిల్ల, కాలేజీ నుంచి వచ్చింది సాయంకాలం. నేను ఇక్కడ నుంచి ఉప్పల్ వెళ్తూ ఉన్నా, ఇక్కడ ఎక్కాను నేను ఆటో. ఆ పిల్ల పాపం అక్కడ నుంచి కాలేజీ నుంచి వచ్చి నారాపల్లి మరి అమ్మాయి దిగింది పాపం, బ్యాగ్ వేసుకుని ఆటో ఎక్కింది. ఆ బోడుప్పల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద ఒక దేవాలయం ఉంటుంది, ఆ కరెంట్ సబ్స్టేషన్ ఆపోజిట్. ఇట్లా వెళ్తున్నప్పుడు ఆటో ఇటువైపు రోడ్డు పక్కన ఆ పిల్ల అక్కడ ఆటో ఫోన్ మాట్లాడితే ఎవరో అమ్మాయికి చేశారు అయ్యా ఎవరో ఫోన్ చేశారు. హలో నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఆటోలో వెళ్తాం, దిగు అక్కడే నేను ఉన్నానని వాళ్ళు ఎవరో అటువైపు వాయిస్ అమ్మాయికి వినిపించగానే ఆటో అక్కడ దిగింది. ఎటువైపు ఉన్నావని అడిగింది డబ్బులు ఇచ్చి. ఈ ఆటో ఇటువైపు దిగింది, అటువైపు అతను ఉన్నాడు. వాడికి మా ఎదురుగానే పాపం డబ్బులు ఇచ్చింది. ఇట్లా పిల్ల చాలా చక్కగా చిన్నమ్మాయి, 20 years ఉంటుందేమో ఆ అమ్మాయి. ఇట్లా చెయ్యి పిల్ల, వాడు ఇట్లా అన్నాడు, అమ్మాయి ఇట్లా రోడ్డు దాటడానికి 2 అడుగులు ఇట్లా ఒక ఆర్టీసీ బస్సు వచ్చి డాష్ ఇచ్చిందండి. ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టుకుని దిగి అటు వెళ్తుంది. ఎంత ఎగిరి పడిందండి కింద, తల ఇట్లా బద్దలైపోయింది మా కళ్ళ ఎదురుగానే. అమ్మో, నాకు ఇది యాక్సిడెంట్స్ అంటే నా జీవితంలో ఏనాడు నేను అసలు ఫస్ట్ యాక్సిడెంట్ అదే చూడటం, చివరి యాక్సిడెంట్ కూడా అదే. వణికిపోయాను పైనుండి కింద వరకు. కళ్ళ ముందు మాట్లాడిన పిల్ల ఇట్లా ఆ షేరింగ్ ఆటోలో ఇటు సీట్లు ఉంటాయి కదా, ఆ 3 చక్రాల షేరింగ్ ఆటోలు నా ఎదురుగానే కూర్చుంది. నేను ఇటువైపు కూర్చుంటే నా ఎదురుగా దాని మీద కూర్చుంది మా పాప చెక్క మీద. తల్లిదండ్రులు ఏమనుకుంటారమ్మా, నా ఇంటికి నా కూతురు వస్తుంది అనుకుంటారు కదా, కానీ ఈ పిల్ల మధ్యలో మరణించింది. వాళ్ళ చేతుల్లో ఉన్న ఫోన్ అనమాట మొనగాడుగా పట్టుకోవటం. అది నిన్ను వాళ్ళని కూడా కలుపుతుంది, కానీ మాటల ద్వారా చావమని నేర్పుద్దా మనకి. ఫోను నువ్వు పెట్టుకున్నావు చెవి దగ్గర, ఇయర్ ఫోన్స్ ఏదో అంటారు కదా, పెట్టుకుంటారు చెవికి, ఇది ఒకటి మేళం. ఇది పెట్టుకుని అమ్మాయి ఇట్లా ఫోన్ మాట్లాడితే ఇట్లా వెళ్తూ ఉన్నప్పుడు పడిపోయి తల ఇట్లా బద్దలయ్యిందమ్మా. అసలు ఆ స్కల్ ఇట్లా పగిలిపోయి, స్కల్ ఆ లోపల నుంచి బ్రెయిన్ ఇట్లా పడింది. అక్కడ పడి 2 నిమిషాలు ఇట్లా గొంతులేసిందమ్మా బ్రెయిన్.
అసలు జనాలు విస్తుపోయారండి. తల్లిదండ్రులు కుమార్తె ఇంటి కోసం ఫోన్ను పాడు చేయలా. ఫోన్ను ప్రేమించిన నువ్వు దేన్ని ప్రేమించాలో దేన్ని ప్రేమించకూడదు అది నేర్చుకోవాలి. మనిషి బతకాలంటే ఈ లోకంలో దేనిని ప్రేమించాలో దేనిని ప్రేమించకూడదో అది నేర్చుకోవాలి. ఫోన్ను మాటలు కలపటానికే కానీ ప్రాణం తీయటానికి కాదు కదా. రోడ్డు దాటి ఎప్పుడు ఫోన్ అట్లా చెవి దగ్గర పెట్టుకుంటాడా? అతనితో మాట్లాడటం కాదు కదా. నీ జీవితం నువ్వు కాపాడుకోవటం కదా. మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అని వాక్యం ఎందుకంటుంది? అందుకు తెలివి నేర్పుద్ది వాక్యం, తెలివి నేర్పుద్ది. క్షణాల్లో నేను అంతవరకు కూడా ఆ పిల్లని పాపం చూస్తూ ఉన్న పాపం, ఆ పిల్ల పాపం ఇక్కడ చక్కగా ఎక్కడికి ఉప్పలు వెళ్తుందేమో, అతను ఎవరు ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఈడ అంతా ఇక్కడ ఈ అమ్మాయి అక్కడ రబ్బీష్ రంగులో షర్ట్ ఉంటుంది చూడండి, రబ్బీష్ కలర్ అంటాం కదా మనము, ఆ ఎర్రమన్ను ఆ కలర్ షర్ట్ వేసుకున్నవాడు ఇట్లా అన్నాడు చెయ్యి ఆ రోడ్డు అవతలే, డివైడర్కి అవతల. వాడు రాలే తెలిసి అమ్మాయి చనిపోయినాక నీళ్ళందరూ ఈ శవం చూస్తుంటే నేను వాడు వస్తున్నాడేమో చూస్తున్నా అంటే వీడు ఎక్కడున్నాడు? పరుగో వాడు ఎక్కడున్నాడు? లోకం అలాంటిది, సాతానుడు అలాంటోడు. నీవు కోరుకున్నప్పుడు రాడు, నువ్వు ఆ వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే. కానీ వాడు వచ్చాడా నీ దగ్గరికి? లేదు, నిన్ను నిండా ముంచుతాడు, నిన్ను జిగటగల ఊపిలోకి నిన్ను నెట్టివేస్తాడు, నీ ప్రాణం తీయడానికి చూస్తాడు. నేను ఎంతసేపు చూశాను అక్కడ నుంచి అతను వస్తాడేమో అని, చివరి కాళ్ళు ఆడిదే కదా అని చూసా, కానీ వాడు రాలేదు. జనాలందరూ మూగారు, పోలీసులు వచ్చారు, అంతా జరిగింది, కానీ వాడు రాలా. సాతానుడు జాగ్రత్త, దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఈ ఒక్క మాట చూసుకుని మనం బలలో చేయవేద్దాం. చూడండి యోహాను సువార్త 14:17. 14th చాప్టర్ 17th verse. లోకము ఆయనను చూడదు అంటే సాతానుని చూస్తుంది లోకము. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. అందుకు ఎందుకంటే ఆయన వైపు అసలు చూడరు కదా. అది తర్వాత మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేసినాడు, వచ్చాడా? అయ్యో ఈ అమ్మాయి అయితే నేనే కదా ఇక్కడ దింపానని వచ్చాడా? అరే నా స్నేహితురాలని వచ్చాడా? భయంతో పరుగులు తీశాడు, రాలా. నేను చూసి నేను ఎంతసేపు వెతికానో తెలుసా? అతను అవతల కనిపిస్తాడు ఇక్కడ నుంచుని, జనాల మీద నుంచి కూడా ఇట్లా నేను చూసి అప్పటికే కూడారు వందల్లో జనాలే. పాపం ఏ తల్లి కన్న పిల్లకు. చూడండి ప్రియమైన వారలారా, మీ మోసిన గర్భాలు, మీరు పిల్లలను మోసిన ఆ యొక్క పిండమును మోసిన బరువు భారము మీకు మాత్రమే తెలుసు. సాతానుడికి తెలుసా? తెలియదు. కాబట్టి మీరు మీ పిల్లల్ని బాగు చేసుకోండి. మీ పిల్లలు ఏ ప్రయాణాల్లో ఉన్నారో, ఏ మార్గాల్లో ఉన్నారో, ఎలాగున్నారో దాన్ని అంతకు అది చూస్తూ ఉండండి. కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు కౌన్సిల్ చెయ్యాలి, ఆలోచన చెప్పాలి. ఆలోచన చాలా జాగ్రత్త సుమ. మనం అందరం కూడా ప్రభువు వారి యొక్క బల్లలో మనం చేయి వేద్దాం. ఆ రీతిగా మనందరం కూడా సిద్ధపరచుకుందాం, మనందరినీ కూడా స్థిరపరచుకుందాం. దేవుడు మనందరికీ కూడా సహాయపడును గాక. మోకరించండి అందరూ.